కోట్ల మనీ లాండరింగ్ సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు మరో లేఖతో మళ్లీ నేనున్నానంటూ వచ్చాడు. ఢిల్లీ మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ ఈసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజుల నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాతి పరిస్థితులు గమనిస్తున్నా అని, ఆయనను బాగా డ్రామా వేస్తున్నారని లేఖలో సెటైర్ వేశారు. కేజ్రీవాల్ ఆస్కార్ విన్నింగ్ ప్రదర్శనలు చూస్తున్నారని పేర్కొన్నారు సుకేష్. కేజ్రీవాల్ సహచరులు, జైలు అధికారులు, కేజ్రీవాల్ భార్య కూడా నటించడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేర్చుకున్న జానీ జానీ ఎస్ పాపా రైమ్ గుర్తొస్తుందంటూ సెటైర్ వేశారు. లిక్కర్ కేసు ఒకటే కాదని ఇంకా చాలా కేసులో కేజ్రీవాల్ ఉన్నారని, ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నాడు సుకేష్. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు డ్రామా ఆడుతున్నారని, దీనికి జూన్ 4న ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్తారని సుకేష్ పేర్కొన్నారు. సుకేష్ చంద్రశేఖర్ లేఖకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖను చూసినట్లయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నాటకం ఆడుతున్నారు, నటిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దీనిలో ఎంత మాత్రం నిజం ఉంది? నిజంగానే ఆయన ఆరోగ్య పరిస్థితి అలా బాగలేదా, లేకపోతే నిజంగానే సుకేష్ చంద్రశేఖర్ అన్నట్లు ఆయన అనారోగ్య స్థితి బాగున్నప్పటికీ నటిస్తున్నారా? ప్రస్తుతం మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖ రాశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ లేఖ రాసినట్లుగా మనకు ఈ లేఖ సారాంశం బట్టి అర్థమవుతుంది. గత రోజులుగా నుండి మీ డ్రామా మరియు ఆస్కార్ విన్నింగ్ ప్రదర్శనలను, అంటే మీ నటనను ఆస్కార్ ను తలదనేలా ఉందంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సహచరులు, జైలు అధికారులు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ భార్య బాబీజీ అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ భార్యను సంబోధిస్తూ నటించడం మొదలు పెట్టారు. అందరూ కూడా జైలు అధికారులు కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ప్రతి ఒక్కరు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం పట్ల నటించడం మొదలు పెట్టారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించారు. ఇక్కడ ఒక పోయం ను కూడా ప్లే స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న రేమ్స్ గుర్తొస్తున్నాయంటూ, అంటే చిన్నప్పుడు తను చదువుకున్న స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్న కొన్ని పోయమ్స్ గుర్తొస్తున్నాయంటూ కూడా జానీ జానీ ఎస్ పాప ఒక పోయం ను, రేమ్ ను తనకు అనుకూలంగా మార్చుకుంటూ కూడా ఇక్కడ ఒక రేమ్ ను కేజ్రీవాల్ ఎస్ పాప, షుగర్ తింటున్నావా? లేదు పాప, అబద్ధాలు చెప్పడం లేదు నాన్న అంటూ కూడా, అంటే ప్రజలను మోసం చేస్తున్నారు కదా, కాదు పాప అంటూ కూడా, అంటే ఏదైతే ఈ అనారోగ్య సమస్యలను చూపించి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ కూడా ఈ లేఖ సారాంశంగా మొత్తంగా కూడా అక్కడ ఒక పోయం ను ఉద్దేశించి, రేణును ఉద్దేశించి ఇక్కడ మొత్తం దీంట్లో లేఖను ప్రస్తావించారు. అంటే షుగర్, అంటే తీపి వస్తువులు తింటున్నారు, తీపి వస్తువులు తినడం ద్వారా ఈ షుగర్ లెవెల్ అనేది ఎక్కువ పెరుగుతోంది, దాని ద్వారా అనారోగ్య సమస్యలను చూపించి బెయిల్ పొందాలని అరవింద్ కేజ్రీవాల్ చూస్తున్నారు అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో ప్రస్తావించారు. అంటే ప్రజల సానుభూతి పొందేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఈ డ్రామాలు చూస్తున్నారంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ఈ అంటే లేనిపోని అపోహలను క్రియేట్ చేసి ఆ డైట్ చార్ట్ ప్రిపేర్ ఇష్టం వచ్చిన ఆహారం తింటూ, ఇంటి భోజనం తినకుండా, దాంట్లో కూడా ఏదైతే డైట్ చార్ట్ ఇచ్చారో అది ఫాలో కాకుండా ఇష్టం వచ్చినవి ఇటు టీలో షుగర్ కలుపుకోవడం, తీపి వస్తువులు తినడం, ఆలు కర్రీ ఇటువంటివి తినడం, మరోవైపు మ్యాంగోస్ తినడం వల్ల ఈ షుగర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి తినడం మానేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ తిని ఆరోగ్య సమస్యలు చూపించి బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో ప్రస్తావించారు. జైల్లో ఉండి కూడా చెప్పండి ప్రశ్న. శివ, సుకేష్ రాసిన లేఖలో ఇది ఒక్కటే కాదు, అంటే లిక్కర్ కేసు ఒక్కటే కాదు, ఇంకా మరిన్ని కేసులు బయటకు వస్తాయి త్వరలోనే అంటున్నారు. ఎప్పట్లోగా ఆ కేసులన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? ఏ కేసులో ఉన్నారు ఇంకా కేజ్రీవాల్? అంటే కేజ్రీవాల్ గవర్నమెంట్ కి సంబంధించి ఢిల్లీలో ఇటు వక్ఫ్ బోర్డు సంబంధించి కానీ, ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కూడా కొన్ని అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అనేది ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన వక్ఫ్ బోర్డుకు సంబంధించి అమానతుల కాల్ను గత వారం అరెస్ట్ చేసి బెయిల్ అయితే మంజూరైంది. మరొకసారి ఈడీ నోటీసులు జారీ చేసింది 29వ తేదీన. అంటే నిన్న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న కూడా విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. కానీ ప్రజెంట్ అయినా ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా గతంలో ఉన్న సందర్భంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమ నియామకాలు చేపట్టడం ద్వారా డబ్బులు వసూలు చేశారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారు అనేది ప్రధానంగా అమానతుల కాల్ మీద ఉంది. మరోవైపు
ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాయి. దాంట్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు గతంలో నోటీసులు జారీ చేశారు. 8వసారి ఈడీ నోటీసులు జారీ చేసిన సందర్భంలో 9వసారి 2 నోటీసులు ఒకేసారి జారీ చేశారు. ఇటు ఈడీ ఢిల్లీ లెక్కర్ శాఖకు సంబంధించి కానీ ఇటు ఢిల్లీ జల్ బోర్డులో మనీ లాండరింగ్ పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా గతంలో కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. కానీ మరికొన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆ కేసు సంబంధించి కూడా నిజానిజాలు బయటపడతాయి త్వరలోనే అనే ఉద్దేశంతోనే ఈ లేఖలో ప్రస్తావించారు. అంటే ఢిల్లీ లిక్కర్ కేసు ఒకటే కాదు, చాలా కేసుల్లో కేజ్రీవాల్ ఉన్నారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఎంతమంది చెప్పినట్టుగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా మొత్తం అనేక అక్రమాలు, అవినీతి అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి ప్రభుత్వ ఖజానాకు గడ్డిపడే విధంగా కూడా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్, మరోవైపు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, ఇతర మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన కేసులన్నీ కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తాయంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.